దేవునికి సమస్త మహిమ కలుగును గాక. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదివితే మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆడి యందు ఏ చంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయైనను లేదు. ఈ మాట మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. తన వాగ్దానం అనేది నెరవేరుతుందనేటువంటి సంకల్పం మనలో ఉండాలి. ఖచ్చితంగా దేవుడు చంచలత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. మనము నమ్ముకున్న దేవుడు, వాగ్దానం చేసిన వాడు చిరస్థాయిగా తానిచ్చిన మాటను నిలుపుకుంటాడు. కనుక విశ్వసించి ప్రార్థన చేయి, దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు ఆ యొక్క వాగ్దానం ఏదైతే ఉందో. యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. 18వ వచనం చూద్దాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం కనెను. ఎంతో అద్భుతమైన మాట. 17వ వచనం కంటే 18వ వచనం మరింత సంతోషాన్ని ఇస్తుంది. అంటే శ్రేష్టమైన ప్రతివి దేవుడు మనకి ఇస్తే మనం ఎంత సంతోషిస్తాం, తద్వారా మనం దేవుని స్తుతిస్తాం. అంతేకాదండి, శ్రేష్టమైన ప్రతి ఈవి మనకు ఇచ్చుతున్న దేవునికి మనము ప్రథమ ఫలంగా ఉండటం అనేది దేవునికి ఎంతో సంతోషము. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఫలాన్ని మనం తీసుకుంటున్నామే, ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా మనం తీసుకుంటున్నామే, దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. మనం సంతోషిస్తూనే దేవునికి సంతోషంగా ఉన్నట్లు చేసే విధంగా మనము ప్రథమ ఫలంగా ఉండటము చాలా గొప్పతనం. ఆయన సృష్టించిన వాటన్నిటిలో మనము ప్రథమ ఫలంగా ఉన్నాం. అంటే ఈ సృష్టి యావత్తులో తాను చేసినటువంటి మనము జనులముగా, మానవులుగా మనం ఎంతో గొప్పవారమని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రథమ ఫలముగా ఆయన కొరకు వాడబడతావా? ప్రథమ ఫలంగా ఆయన దగ్గర ఉండగలుగుతావా? మనందరం కలిసి ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎలాగైతే అర్పించుకున్నారో తన జీవితాన్ని, మనము కూడా యేసయ్యకు అర్పించుకోవడానికి ఇష్టం అనేది ఉన్నదా? మనమంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మనం కూడా ప్రథమ ఫలంగా అర్పించుకోగలం. చాలా ఆపర్చునిటీ అండి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఆఫర్ అవర్ లైఫ్ టు గాడ్. కాబట్టి సంతోషిద్దాం.